చూడండి ఇంకో స్కామ్. ఓరి నాయన, రైతు బంధు వీరికి విందంట. 2930 ఎకరాల్లో 3069 మందికి నకిలీ పట్టాలు. ధరణి పోర్టల్లోకి అక్రమంగా ఎంట్రీలు. రైతు బంధు నిధుల స్వాహ. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం తాజా సర్వేలో వెల్లడి. ఒక్క నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలోనే 3069 మందికి నకిలీ పట్టాలు వచ్చినాయి అంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏంటండి? రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల మందికి నకిలీ రైతు బంధు వచ్చి ఉంటుంది అంటే ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు అసలు అక్కడ భూమి ఉండదు, రైతు ఉండడు, కానీ భూమి ఉన్నట్టు రైతు ఉన్నట్టు ధరణిలో ఎంట్రీ చేయించుకుంటారు. చేయించుకొని ఏం చేస్తారు? దర్జాగా రైతు బంధు తీసుకుంటారు. ఇప్పుడు ఎంత? 2930 రౌండ్ ఫిగర్ తీసుకొని 3000 ఎకరాల్లో 3000 ఎకరాల్లో 3000 మందికి 5000 కదా, సంవత్సరానికి 5000గా వేసేది రైతు బంధు. 5000 వేసుకోండి, ఎంత? 1,50,000 దాదాపుగా 3000 మంది కంటే, అంతే కదా. ఈ ఒక్క చోటే కేవలం నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలోనే ఇంత జరుగుతుంటే ఇక నల్గొండ మండలం మొత్తం, నల్గొండ జిల్లా మొత్తం ఎంత ఉంటుంది? తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇట్లాంటివి ఎన్ని ఉంటాయి? ఆలోచించండి. మరి ప్రభుత్వాలు ఎట్లా చేసి ఇస్తున్నాయో ఏంటో. వారికి 2017 ముందు అసలు ఎలాంటి భూములు లేవు, దస్త్రాలు ఎక్కడా కూడా వారి సమాచారం కూడా లేదు. కానీ భూదస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం అంటే LRUP ఆసరాగా చేసుకొని కొందరు రెవెన్యూ అధికారుల సహకారంతో ఏకంగా భూ యజమానులుగా మారిపోయారు. ధరణి పోర్టల్లో పేరు నమోదు కావడంతో పట్టా పుస్తకాలు పొంది రైతుల రూపం ఎత్తారు. 2019 నుంచి ప్రభుత్వ సాయాన్ని కోట్లలో కాజేశారు. అది నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలోని నకిలీ పాస్ పుస్తకాల దందా వెలుగు చూసింది. ప్రభుత్వం నుంచో వారసత్వంగానో కొనుగోలు ద్వారా భూములు పొందకున్నా 3069 మంది యజమానులుగా మారిపోయారు. ఏకంగా 2936 ఎకరాలకు యాజమాన్య హక్కులు పొందగా 2019లో వారికి పాస్ పుస్తకాలు జారీ కావటం రెవెన్యూ వర్గాల్ని విస్మయానికి గురి చేస్తుంది. ఇటీవల ప్రభుత్వం ఈ మండలంలో నిర్వహించిన ప్రయోగాత్మక సర్వేలో నకిలీ పట్టా దందా వెలుగు చూసింది. తిరుమలగిరి మండలం చింతపాలెం, నెల్లికల్, తిమ్మాయిపాలెం తదితర గ్రామాలకు సరిహద్దుగా 1000 ఎకరాల అటవీ ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటిలో కొన్ని చోట్ల పలువురు సాగు చేసుకుంటున్నారు. సాగులో లేకున్నా కొందరు తమ పేర్ల మీద రెవెన్యూ రికార్డులు ఎక్కించుకున్నారంట. రెవెన్యూ మాతృ రికార్డ్ 1Bలో వారి పేర్లు లేకున్నా LRUPని ఆసరాగా చేసుకొని అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్నారు. నాటి ప్రభుత్వం రైతు బంధు కింద ఎకరాకు 10,000, కేంద్రం పెట్టుబడి సాయ రూపాయన మొత్తం 6,000 మంజూరు చేసింది. అక్రమంగా పట్టాలు పొందిన 2019 నుంచి ఈ సాయాన్ని కొల్లగొట్టారు. 2019 అంటే ఇప్పుడు దాదాపు 6 సంవత్సరాలు అయిందా? 6 సంవత్సరాల్లో వీళ్ళు సంవత్సరానికి అదో 10, ఇదో 6 వేసుకోండి, 16,000 కొల్లగొట్టారు. ఈ మధ్యలో ఈ సంవత్సరం ఇంకా పెంచారుగా, 12,000 చేశారు కదా, 16,000 సంవత్సరానికి వీళ్ళు. బాబా, భూమి ఎలా సంక్రమించిందనే లింక్ డాక్యుమెంట్ లేనిదే యజమానిగా రెవెన్యూ శాఖ గుర్తించదు. లేదంటే ప్రభుత్వం ద్వారా అసైన్ భూమిని పొంది ఉండాలి. కానీ ఇవేమీ లేకుండానే తిరుమలగిరి మండలంలో వేల మందికి అక్రమ పట్టాలు మంజూరు చేశారు. ధరణి పోర్టల్లో కూడా వారి సమాచారం నమోదు చేశారు. ఈ క్రమంలో అక్రమంగా పట్టాలు పొందిన తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాడు పనిచేసిన మండల రెవెన్యూ అధికారులు సిబ్బంది రికార్డులను పరిశీలించకుండానే యాజమాన్య హక్కులు ఎలా కల్పించాలనేదే చర్చనీయాంశంగా మారింది. పహాణి 1B రికార్డుల పరిశీలన చేపట్టకుండా కొత్తగా యాజమాన్య హక్కులు కల్పించడం వెనుక పలువురి ప్రమేయం ఉన్నట్టు తెలుస్తుంది. పైగా ధరణి పోర్టల్లో సమాచారం ఉంటే క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే భూ విక్రయం వెసులుబాటు ఉంది. ఏదైనా క్రయ విక్రయాలు జరిగాయా, అక్రమ పట్టాలను మాటిగచ్చి రుణాలు తీసుకునే దానిపై సమగ్ర విచారణ చేస్తే మరిన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఇప్పుడు కేవలం ఇది నల్గొండ జిల్లాలోని తిరుమలగిరి మండలంలో జరిగిన ఒక కథ. ఇది ఇక మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని వందల కోట్లు ఇలా అన్యక్రాంతం అయి ఉంటాయండి. 10,000 రూపాయలు రైతు బంధు, 6,000 రూపాయలు కేంద్రం పెట్టుబడి సాయం, 16,000. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి ఇంకో 2,000 పెరిగినాయి, 18,000. బాబా, అడిగేవాళ్ళు ఎవరున్నారు? వీటిల్లో వాటా వచ్చిద్దా అని చూసేవాళ్ళే కానీ వీటిని అడిగేవాళ్ళు, ఆపేవాళ్ళు ఎవరున్నారండి?